దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామమున మీకందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల ప్రార్థనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతైనా మా నమ్మదగిన దేవుడవు నీవే ప్రభువా, మీకు స్తోత్రములు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిన్న నేడు నిరంతరము ఏకరీతిన దేవా, మీకు స్తోత్రములు. ఇమానుయేలు దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. రాత్రంతా కూడా చక్కని నిద్ర మాకు అనుగ్రహించి అయ్యా ఉదయాన్నే మెలకువ దయచేసినందుకే మీకు స్తోత్రాలు. మరొక నూతన దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకే మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాత్రమే మహిమ పొందుకొనండి ప్రభువా. లైవ్ కార్యక్రమాన్ని చక్కగా మీరు జరిగించండి. ప్రతి ఆటంకంలో మీరు తొలగించండి. మీ నామానికి మహిమకరంగా అయినా మాకందరికి ఆశీర్వాదకరంగా మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధపరచు యెహోవానికి స్తోత్రం. స్తోత్రం మాకు నీతి అయిన దేవానికి స్తోత్రం. స్తోత్రం నిత్యమైన వెలుగువగు యెహోవానికి స్తోత్రం. స్తోత్రం సర్వ శరీరులకు దేవుడవగు యెహోవానికి స్తోత్రం. స్తోత్రం మాకు సహాయం చేయవాడైన యెహోవానికి స్తోత్రం. స్తోత్రం ఆత్మస్వరూపియగు ప్రభువానికి స్తోత్రం. స్తోత్రం యేసుక్రీస్తును ఒక్కడే ప్రభువానికి స్తోత్రం. స్తోత్రం గొప్పవాడవగు యెహోవానికి స్తోత్రం. స్తోత్రం బహుకీర్తనీయుడైన యెహోవానికి స్తోత్రం. స్తోత్రం దయాళుడైన యెహోవానికి స్తోత్రం. స్తోత్రం మారని యెహోవానికి స్తోత్రం. స్తోత్రం సత్యదేవుడు వగు యెహోవానికి స్తోత్రం. స్తోత్రం రాజైన యెహోవానికి స్తోత్రం. స్తోత్రం రాజులకు రాజునికి స్తోత్రం. స్తోత్రం మహిమగల రాజునికి స్తోత్రం. స్తోత్రం సర్వభూమికి మహారాజునికి స్తోత్రం. స్తోత్రం యుగ యుగములకు జనములకు రాజునికి స్తోత్రం. స్తోత్రం శాలేము రాజునికి స్తోత్రం. స్తోత్రం నీతికి రాజునికి స్తోత్రం. స్తోత్రం సమాధానపు రాజునికి స్తోత్రం. స్తోత్రం అక్షయుడగు రాజునికి స్తోత్రం. స్తోత్రం అదృష్టునగు రాజునికి స్తోత్రం. స్తోత్రం అద్వితీయ రాజునికి స్తోత్రం. స్తోత్రం యూదుల రాజానికి స్తోత్రం. స్తోత్రం ఇశ్రాయేలుల రాజానికి స్తోత్రం. స్తోత్రం యేషూరును రాజానికి స్తోత్రం. స్తోత్రం రాజులకు ప్రభువానికి స్తోత్రం. స్తోత్రం రాజులకు విజయం దయచేవాడానికి స్తోత్రం. స్తోత్రం భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు రాజానికి స్తోత్రం. స్తోత్రం భూరాజులకు భీకరుడానికి స్తోత్రం. స్తోత్రం సమాధానమునకు కారకుడానికి స్తోత్రం. స్తోత్రం సమాధానకర్తానికి స్తోత్రం. స్తోత్రం నిరంతరము రాజయ్యన్న యెహోవానికి స్తోత్రం. స్తోత్రం నా రాజానికి స్తోత్రం. స్తోత్రం పరలోకపు రాజానికి స్తోత్రం. స్తోత్రం ఆకాశమునకు భూమికిని ప్రభువానికి స్తోత్రం. స్తోత్రం సర్వలోకనాథుడకు యెహోవానికి స్తోత్రం. స్తోత్రం పరిశుద్ధుడు పరిశుద్ధులను కొనియాడబడవాడానికి స్తోత్రం. స్తోత్రం ఇశ్రాయేలు పరిశుద్ధ దేవానికి స్తోత్రం. స్తోత్రం సత్యస్వరూపకు పరిశుద్ధుడానికి స్తోత్రం. స్తోత్రం పరిశుద్ధుడును నిత్య నివాసై ఉన్నవాడానికి స్తోత్రం. స్తోత్రం నేను పరిశుద్ధుడని సెలవిచ్చిన వాడానికి స్తోత్రం. స్తోత్రం పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు గనుకానికి స్తోత్రం. స్తోత్రం స్తుతికీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు గనుకానికి స్తోత్రం. స్తోత్రం యెహోవాను నామమున తెలియబడిన వాడానికి స్తోత్రం. స్తోత్రం యెహోవా ఈరే, యెహోవా చూచుకొనునికి స్తోత్రం. స్తోత్రం యెహోవా షాలం, యెహోవా సమాధానకర్తానికి స్తోత్రం. స్తోత్రం యెహోవా షమ్మా, యెహోవా ఉండు స్థలమునికి స్తోత్రం. స్తోత్రం యెహోవా నిస్సి, యెహోవా ధ్వజమునికి స్తోత్రం. స్తోత్రం యెహోవా ఇలియాను, సర్వోన్నతుడని యెహోవానికి స్తోత్రం. స్తోత్రం యెహోవా రోహి, యెహోవా నా కాపరికి స్తోత్రం. స్తోత్రం యెహోవా సిద్కెను, యెహోవా మనకు నీతినికి స్తోత్రం. స్తోత్రం యెహోవా సఫేయతు, యెహోవా సైన్యాధిపతినికి స్తోత్రం. స్తోత్రం యెహోవా మెకాదాసు, పరిశుద్ధపరచు యెహోవానికి స్తోత్రం. స్తోత్రం యెహోవా రఫా, స్వస్థపరచు యెహోవానికి స్తోత్రం. స్తోత్రం
యెహోవా ఓసేను నిర్మించి యెహోవానికి స్తోత్రం. స్తోత్రం యెహోవా ఎలోహిను మన దేవుడని యెహోవానికి స్తోత్రం. స్తోత్రం యెహోవా ఎలోహా నీ దేవుడని యెహోవానికి స్తోత్రం. స్తోత్రం యెహోవా ఎలోహే నా దేవుడని యెహోవానికి స్తోత్రం. స్తోత్రం ఎలోహిం అంతటా నింపువాడినికి స్తోత్రం. స్తోత్రం ఎల్షదాయ్ సర్వశక్తి గల యెహోవానికి స్తోత్రం. స్తోత్రం యేసు అను నామమును బట్టి నీకు స్తోత్రం. స్తోత్రం ఇమ్మానుయేలు నామమును బట్టి నీకు స్తోత్రం. స్తోత్రం దేవుని వాక్యం అను నామమును బట్టి నీకు స్తోత్రం. నీ స్తోత్రం నామము ఘనమైనది గనుక నీకు స్తోత్రం. స్తోత్రం నీ నామం మనోహరము నీకు స్తోత్రం. స్తోత్రం పోయబడిన పరిమళ తైలంతో సమానమగు నీ పేరును బట్టి నీకు స్తోత్రం. నీ స్తోత్రం నామం పరిశుద్ధమైనది పూజింపదగినది గనుక నీకు స్తోత్రం. స్తోత్రం నీ శౌరమును బట్టి నీ నామం ఘనమైనదాయను గనుక నీకు స్తోత్రం. నీ స్తోత్రం ఘనమైన నామం నిమిత్తం నీ జనులను విడనాడవు గనుక నీకు స్తోత్రం. స్తోత్రం ప్రతి నామమునకు పై నామమును బట్టి నీకు స్తోత్రం. స్తోత్రం నీవు నీ నామం సమీపముగా నున్నావు గనుక నీకు స్తోత్రం. నీ స్తోత్రం నామము బలమైన దుర్గము గనుక నీకు స్తోత్రం. స్తోత్రం పరిశుద్ధాత్మానికి స్తోత్రం. స్తోత్రం సత్య స్వరూప్యగా ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం కరుణానందుచు ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం మహిమ స్వరూప్యగా ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం జీవమిచ్చు ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం తండ్రి ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం క్రీస్తు ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం వివేకమునకు ఆధారముగా ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం బలములకు ఆధారముగా ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం జీవింపజేయ ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో విజ్ఞాపన చేయ ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం జ్ఞానమునకు ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం ప్రభువే ఆత్మ గనుక నీకు స్తోత్రం. స్తోత్రం ప్రభువగు యెహోవా ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం నిత్యుడగు ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం సర్వోన్నతుని ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం పరిశుద్ధమైన ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం కుమారుని ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం దత్తపుత్ర ఆత్మానికి స్తోత్రం. స్తోత్రం ఆదరణకర్తానికి స్తోత్రం. స్తోత్రం సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు. శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించువాడవు.
దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య పరిశుద్ధ నామమున మీకందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినమున దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 81వ కీర్తన మన పరిశుద్ధ గ్రంథముల నుండి 81వ కీర్తన 13వ వచనాన్ని మనము చదువుకుందాం. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతైనా మా నమ్మదగిన దేవుడవు నీవే ప్రభువా, మీకు స్తోత్రములు. చదవబడిన వాక్య భాగములు మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకొనుచున్నాం. అయ్యా, మాట్లాడేవాడు నేను కాదు నాయన, నీవు నాలో ఉండి మాట్లాడండి, బలపరచండి. ఈ నోటి బుర్రగా నన్ను వాడుకొనండి. ప్రతి ఒక్కొక్కరికి వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును మీరు దయచేయండి. నీ వాక్యం ద్వారా మమ్మలను తృప్తిపరచుమని వేడుకొనొచ్చు. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చదివినటువంటి వాక్య భాగమును మరొకసారి చదువుకుందాం. కీర్తన గ్రంథము 81వ కీర్తన 13వ వచనాన్ని మనము చదువుకుందాం. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఈ కీర్తన మనకి ఆసాపు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించినటువంటి ఆ సందర్భమును జ్ఞాపకం చేసుకుంటూ, అరణ్య మార్గంలో వారి యొక్క ప్రయాణమును వారు జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, దేవుడు ఇశ్రాయేలుల పట్ల తను బాధపడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయ్యో, అయ్యో అనే పదాన్ని, ఆ యొక్క మాటను మనం ఎప్పుడు వాడుతుంటాం? ఏదైనా బాధపడవలసినటువంటి సందర్భంలో, ఇంకా ఆశ్చర్యపడినటువంటి సందర్భంలో, ఏదైనా ఆశ్చర్యం జరిగింది, అయ్యో అంటూ ఉంటాం. తర్వాత ఏదైనా మరిచిపోయాం, అయ్యో అంటూ ఉంటాం. ఇంకా ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మాటను మనం తరచుగా ఏదైనా ఎక్కువ సంతోషమైనప్పుడు, జరగరాని సంఘటన జరిగినప్పుడు, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడు, ఏదైనా మనం మర్చిపోయినప్పుడు, బాధపడినప్పుడు ఈ మాటను తరచుగా మనం వాడుతూ ఉంటాం. కానీ ఈ మాట
దేవుడు పలుకుతూ ఉన్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు అంటూ ఉన్నాడు. నా ప్రజలు అనగా ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశానికి విడిపించి వారిని అరణ్య మార్గమున నడిపించి వారికి కావాల్సినవన్నీ నేను వారికి సమయానుకూలంగా అనుగ్రహిస్తూ ఉన్నాను. కానీ నా ప్రజలు నా మాట వినకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారి యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నట్లుగా ఆ సమయంలో దేవుడు బాధపడుతూ ఉన్నాడు. ఇన్ని చేశానే వీరికి, నా ప్రజలు నా మాట వినాలి కదా, నా ప్రజలు నాకు లోబడాలి కదా, నా ప్రజలు నా మార్గంలో అనుసరించాలి కదా, ఎందుకు వీరు ఇలా నాకు విరోధంగా వారి మనసును కఠినపరుచుకున్నారు అని చెప్పి దేవుడు తన హృదయంలో బాధపడుతూ పలుకుచున్నటువంటి మాట, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల వారికి ఎంత మేలు, నా మార్గంలో అనుసరించిన ఎడల ఎంత మేలు. ప్రభునందు ప్రియమైన వారలారా, వారిని తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. కానీ వారు మాత్రము దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం ఇంకా చూసినప్పుడు ఇదే వచనంలో కొంచెం పైకి వెళ్తే గనక 8వ వచనంలో, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. ఇక్కడ కూడా నువ్వు నా మాట వింటే ఎంత మేలు అని దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ మాటలు వింటున్నటువంటి మనం కూడా ఈ లోకానుసారంగా కోరుకుంటాం. మన పిల్లలు మన మాట వింటే బాగుండును అని కోరుకుంటాం. మన మాట వినకుండా మనకు శత్రువుగా ఉన్న వారి యొక్క మాట వింటే మనకి ఎంత బాధ కలుగుతుంది కదండి. మన శత్రువుల మాట మన పిల్లలు వింటుంటే, మన మాట వినకుండా మనకెంత బాధ కలుగుతుంది. మన దేవుడు కూడా మన విషయంలో బాధపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు నా మాట వింటే ఎంత మేలు, నువ్వు నా మాటలు అంగీకరించిన ఎడల ఎంత మేలు అని చెప్పి ఇశ్రాయేలు ప్రజల గురించి ఆయన బాధపడుతూ పలుకుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఆయన ప్రజలుగా ఆయనకు లోబడాలి, ఆయన మాట వినాలి, ఆయన మార్గంలో నడిచేవారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగనే మరొక మాట మనం చూస్తే కీర్తన గ్రంథము 95వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుదాం. 95వ కీర్తన 7వ వచనాన్ని మనం చదువుదాం. రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. చూసారా, ఎప్పుడు అంగీకరించాలి? ఈరోజే, నేడు అనగా ఈరోజే మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల, ఆయన మాటను అంగీకరిస్తే అంత మేలు. ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆయన పిల్లలు ఆయన మాట వినాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఆయన మాటను అంగీకరించేవారు కావాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. రండి, మన దేవుని సన్నిధిని నమస్కారం చేద్దాం, మోకరించుదాం. ఆయన మాటను అంగీకరిస్తే మనకు మేలు, ఎంత మేలు. ఆయన మాటను అంగీకరిస్తే మనకి ఎంత మేలు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము
11వ వచనము 12వ వచనం చదివితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినటువంటి కాలములో ఆయనను తన సొంత వారే అంగీకరించలేదంట. ఒకసారి చూద్దాం ఆ మాట. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 11వ వచనము. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. చూసారా, తన స్వకీయులు, తన సొంత జనము ఆయనను అంగీకరించలేకపోతూ వచ్చారు. కానీ ఎవరు అంగీకరించారు? దేవుడు ఎవరికి అధికారం ఇస్తున్నాడు? తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరైతే ప్రభువును అంగీకరిస్తారో వారందరికీ, తన నామమందు విశ్వాసం ఉంచు ప్రతి వారికి ఆయన పిల్లలు అయ్యే అధికారమును దేవుడు అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, మనము ప్రభువుని అంగీకరించు వారిగా ఉండాలి. రక్షణ పొందుకునే ప్రతి ఒక్కరికి కూడా చెప్పే మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన అంగీకరిస్తేనే ఆయన పిల్లలముగా మనం చేయబడతాం. ఆయన పిల్లలయ్యే అధికారమును దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఆయన పిల్లలయ్యే అధికారమును మనం సంపాదించుకుంటే మనకి ఇంకేం కొదువు ఉంటుంది చెప్పండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడుతున్నటువంటి మాట, రండి మనం ఆయన సన్నిధిని నమస్కారం చేద్దాం. మీరు ఆయన మాటలను అంగీకరించిన ఎంత మేలు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని మాటను మనం అంగీకరించే వారిగా ఉండాలి. కీర్తన గ్రంథము 133వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే, కీర్తన గ్రంథము 133వ కీర్తన 1వ వచనం మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యత కలిగి నివసించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇది ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తున్న దావీదు గారు వ్రాస్తున్నటువంటి మాట. ఈ కీర్తన, సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి. అలా నివసిస్తే ఎంత బాగుండును, ఎంత మేలు. చూసారా, ఐక్యత కలిగి నివసించాలి. ప్రభువు నమ్ముకున్నటువంటి బిడ్డలు, సహోదరులు అనబడినటువంటి వారు ఐక్యత కలిగి నివసించాలి. ఐక్యతతో ఉంటే గనక అక్కడ సమాధానం అనేది ఉంటుంది. ఐక్యత లేని చోట అసమాధానం ఉంటుంది. కాబట్టి అక్కడ కార్యములు జరగవు. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఈ యొక్క ఐక్యత ఎవరివ్వాలి మనకి అని అంటే, దేవుడే మనకి ఇవ్వాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి చదివితే, అక్కడ ఈ ఐక్యమును గురించి చక్కగా ఒక మాట వ్రాయబడింది. చదువుదాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు శ్రద్ధ కలిగిన వారై. ఏ బంధం అండి ఇది? సమాధానమను బంధం. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునుటయందు మీరేం కలిగి ఉండాలి? శ్రద్ధ కలిగిన వారిగా ఉండాలి. శ్రద్ధ అనేది మనం కలిగి ఉంటే ఐక్యతను మనం కాపాడుకుంటాం. శ్రద్ధ అనేది లేకపోతే ఐక్యతను మనం కాపాడుకోలేం. ఐక్యత ఎక్కడైతే ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఐక్యత లేని చోట కలవరం ఉంటుంది.
ఐక్యత ఎక్కడైతే ఉండదో అక్కడ ఏ కార్యములు జరగవు. ఐక్యత ఎక్కడైతే ఉండదో అక్కడ దేవుని కార్యాలు మనం చూడలేం. కాబట్టి ఐక్యత మనం కలిగి ఉండేదానికి ప్రయత్నం చేసేవారిగా ఉండాలి. ఐక్యతను మనం కాపాడుకునేవారిగా, శ్రద్ధ కలిగిన వారిగా మనం ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మేలు అని చూస్తే అది అహరోను గడ్డము మీదుగా కారిన పరిమళ తైలం. ఐక్యతను దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే పరిమళ తైలముతో ఆయన పోలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ పరిమళ తైలము నిజంగా దేవుని చేత అభిషేకించబడినటువంటి వారికి పూసే పరిమళ తైలం. అహరోను ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అహరోను దేవుని యాజకుడిగా ఉన్నాడు. దేవుని యాజకుడిగా ఉంటూనే అక్కడ అహరోనుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ ఐక్యత ఎలా ఉంటుందయ్యా అని అంటే గనక అహరోను గడ్డం మీదుగా కారినటువంటి పరిమళ తైలం వలె ఉంటుంది. తల మీద పోయబడి, ఒకసారి చూద్దాం 2వ వచనం 133వ కీర్తన 2వ వచనంలో, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండను. అక్కడ ఎక్కడైతే ఐక్యత కలిగి నివసిస్తారో అక్కడ దేవుని యొక్క అభిషేకం ఉంటుంది. దేవుని యొక్క కార్యములు అక్కడ జరుగుతాయి. దేవుడే అక్కడ నివాసము చేస్తాడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, నా నామమున ఇద్దరు ఏకీభవించినప్పుడు నేను వారి మధ్య ఉంటాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంఘాలలో, మందిరములో సహోదరుల మధ్య ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యమైనది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అది ఎంత మనోహరము. కింద మరొక వచనం చూద్దాం. సియోను కొండల మీదకి దిగవచ్చు, హెర్మోను మంచి వలె నుండును. ఆశీర్వాదము అక్కడ ఉంటుంది, శాశ్వత జీవం అక్కడ ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవము. ఎంత చక్కగా అక్కడ ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంచాలని, అక్కడ జీవం ఉంచాలని, శాశ్వత జీవం ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఐక్యత కలిగి నివసించే వారిగా మనం ఉండాలి. సహోదరులు ఐక్యత కలిగి నివసించినప్పుడు అక్కడ దేవుడు నివాసము చేస్తాడు. దేవుడే అక్కడ కార్యములు జరిగిస్తూ ఉంటాడు. కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. మనం అక్కడ చూస్తే ఇర్మియా ప్రవక్త ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అదేంటయ్యా అనంటే 2వ వచనములో, నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. ఇశ్రాయేలు ప్రజలు వారికి ఇష్టమైన మార్గములు వారు ఎంచుకొని చాలా కఠినమైపోయారు. ఎలా అయిపోయారు అని అంటే వారు ద్రోహులుగా మారిపోయారు. ఇంకా మనం చూస్తే తమ నాలుకను అబద్ధం ఆడేదానికి నేర్చుకుంటూ ఉన్నారు. అబద్ధం ఆడేదానికే నాలుకను వాడుతూ ఉన్నారు. కీడు చేయాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా మనం చూస్తే తన పొరుగువాని విషయంలో వారు ఏదైనా
కొంప ముంచే పనులు చేయాలని చూస్తూ ఉన్నా. ఇవన్నీ వాక్యంలో రాయబడ్డాయి. 9వ అధ్యాయము 3 నుంచి మనం చదివితే వారు ఏమేమి చేస్తూ ఉన్నారో అవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ చూడలేక ఇర్మియా ప్రవక్త వారి దగ్గర ఉండలేనటువంటి పరిస్థితిలోనికి ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. వారి మధ్యలో ఉండడానికి ఇర్మియా ప్రవక్తకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకని అరణ్యములో నాకు బస దొరికిన నాకెంత మేలు, నేను వీరి దగ్గర ఉండలేను, వీరి దగ్గర ఉండాల్సిన మనసు నాకు లేదు, వీరి దగ్గర ఉందామన్నకున్న వీరి జీవితాలు సరిగా లేవు, వీరి ప్రవర్తన సరిగా లేదు, వీరు దేవుని విడిచి వారి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారు, వీరి దగ్గర నాకు ఉండాలని అనిపించడం లేదు. అరణ్యములో ఆహాహా, అరణ్యములో నాకు బస దొరికిన ఎంత మేలు. ఎంతగా ఇర్మియా ప్రవక్త బాధపడుతూ ఉన్నాడో. ప్రభునందు ప్రియమైన వారులారా, యోబు గ్రంథం ఒక్కసారి చూద్దాం. 14వ అధ్యాయము 4వ వచనం చదివితే అక్కడ యోబు కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. చూసారా, పాపము కలిగినటువంటి వ్యక్తిలో నుంచి పాపం లేనటువంటి వ్యక్తి వస్తే ఎంత మేలు అంటున్నాడు. ఎందుకంటే తను కూడా పాపిగా ఉన్నాడు కదా, తను కూడా పాపముతో ఉన్నాడు కదా. పాపములో ఉన్నటువంటి వ్యక్తిలో నుంచి పాపం లేనటువంటి వ్యక్తి వస్తే ఎంత మేలు. అంటే యోబు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, పాపం లేని వారు ఎక్కడి నుంచి రావాలంట? పాపముతో ఉన్నటువంటి వ్యక్తిలో నుంచి రావాలి. ఇది సాధ్యమేనా? ఇది సాధ్యము కానటువంటి పని. ఇది మనుషుల వల్ల అయ్యే పని కాదు. పాపము కలిగినటువంటి వ్యక్తిలో నుంచి, పాప సహితునిలో నుంచి పాపరహితుడు రాగలడా? ఇది అసాధ్యమైనటువంటి పని. అలా వస్తే ఎంత మేలు మనం చూస్తాం. లూకా శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తే, లూకా శుభవార్త 1వ అధ్యాయము 35వ వచనంలో మనం చూస్తున్నాం. దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చెను, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, దూత గబ్రియేలు దూత మరియతో, కన్య అయినటువంటి మరియతో మాట్లాడుతున్నటువంటి మాట, పరిశుద్ధాత్మని మీదికి వస్తుంది. పరిశుద్ధాత్మని మీదికి వచ్చినప్పుడు సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది గనుక పుట్టబోవు శిశువు ఎలా ఉండబోతున్నాడు? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. మరియా పాపముతో ఉన్నది కదా, అంతే కదండి. పాపముతో ఉన్నటువంటి ఆమె గర్భము నుంచి పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భము ధరించినది కదా. ఆ పుట్టబోవు శిశువు ఎలా పుట్టబోతున్నాడు? పరిశుద్ధునిగా పుట్టబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకుంటుంది. సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు, పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉన్నప్పుడు పుట్టబోవు శిశువు ఎలా పుట్టబోతున్నాడు? పరిశుద్ధుడిగా పుట్టబోతూ ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనలను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపముతో ఉన్నటువంటి మనలందరినీ కూడా రక్షించటానికి
పాపం నుంచి విడిపించటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. యోబు గారు పలికినటువంటి మాట, పాప సహితునిలో నుంచి పాపరహితుడు వస్తే ఎంత మేలు, ఎంత మేలు. మరొక మాట చూద్దాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తన గ్రంథము 119వ కీర్తన 5వ వచనములో అక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. దేవుని యొక్క కట్టడలు గైకొనున్నట్లుగా, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకునేటట్టుగా ఒక సుస్థిరమైనటువంటి మనసు నేను కలిగి ఉంటే నాకు ఎంత మేలు. అంటే నేను చెయ్యాలనుకుంటున్నాను కానీ నా మనసు కొంతవరకే సహకరిస్తూ ఉంది. దేవుని కొరకు ఏదో చేయాలని ఆశ నాలో ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను. చేస్తే ఎంత మేలు నాకు. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క మాటలు మనం వినడం కాదు కానీ విని వాటి చొప్పున మనం జీవించినప్పుడు అది మనకు మేలుకరంగా దేవుడు ఉంచబోతూ ఉన్నాడు. ఎంత మేలు, ఎంత మేలు. దేవుని మాటలు వినడం మాత్రమే కాదు, వాటి చొప్పున నేను ప్రవర్తిస్తే నాకు ఎంత మేలు. ఇక్కడ కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాట, స్థిరమైన మనసు నాలో ఉంటే ఎంత మేలు నాకు. ఆయన ఆజ్ఞలు నేను గైకుంటాను కదా, దేవుడే నాతో ఉంటాడు కదా, ఆయన నాతో ఉంటే నాకు ఇంకా దిగులు ఉండదు కదా, నాకు భయం ఉండదు కదా, నేను ఒంటరి వాడిని కాదు కదా. నీ ఆజ్ఞలను గైకొనున్నట్లుగా స్థిరమైన మనసు నాకుంటే నాకు ఎంత మేలు అంటూ ఉన్నా. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు బాధతో పలికినటువంటి మాట, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడలా, నా మాట అంగీకరించిన ఎడలా. తర్వాత మరొక మాట చూస్తాం, నా మాటల ప్రకారం ప్రవర్తించిన ఎడలా ఎంత మేలు, వారికి ఎంత మేలు. మరలా 81వ కీర్తనకు వచ్చేద్దాం. ఎంత మేలు అని అంటే ఆ తర్వాత వచనం మనం చూస్తున్నాం. 14 వచనం, అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదును, వారి విరోధులను కొట్టుదును. వారు నా మాట వింటే, నా మాటల ప్రకారం వారు నడుచుకున్నప్పుడు, నా మార్గంలో అనుసరించినప్పుడు వారికి ఎంత మేలు. వారి విరోధులు నేను వేగిరమే ఏం చేయబోతున్నాను, వారిని నాశనం చేయబోతున్నాను, అనగద్రొక్కుతాను నేను. ఇంకా మనం చూస్తే చివరి వచనం, అతి శ్రేష్టమైన గోధుమల అనుగ్రహించి నేను వారిని పోషించుదును. పోషించేది నేనే కదా, నేను వారిని పోషిస్తాను. కొండ తేనెతో తృప్తిపరుస్తాను. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఎంతగానో దీవించాలని ఆశీర్వదించాలని చూస్తున్నాడు. కానీ వారు మాత్రము దేవుని మాట వినకుండా వారు పెడచెవిన పెట్టి దేవునికి విరోధంగా వారు తిరుగుతూ వారి మనసులను హృదయములను కఠినపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు నా మాట వింటే, నా ప్రజలు నా మాట విన్నప్పుడు, నా ప్రజలు నా మార్గంలో నడిచినప్పుడు వారికి ఎంత మేలు. నేను వారి పక్షాన యుద్ధం చేస్తాను కదా, నేను వారి పక్షాన ఉండి వారిని నేను పోషిస్తాను కదా,
దేవుడు చక్కగా వారితో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి మనము దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు మనకెంత మేలు. మన పక్షాన ఉండి మన శత్రువుతో అపవాదితో పోరాడే దేవుడు మన దేవుడు. మనము ఆయన మార్గంలో నడిస్తే మనకెంత మేలు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. ఇంకా మనం చూస్తే గనక నీ మార్గములో అనుసరించి నడుచుకునేటట్టుగా నాకు ఒక స్థిరమైన మనసు కలిగి ఉంటే నాకు ఎంత మేలు. ఇలా ఉంటే ఎంత బాగుండును అని మనం అనుకుంటున్నాం. దాని కొరకు మనం ఏం చేయాలి? దేవుని సహాయం కొరకు మనం వేడుకోవాలి. దేవుని ప్రార్థన చేసే వారిగా ఉండాలి.